జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యము భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి సృష్టికర్తన దేవుని బోధ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. భూలోకంలో బతుకున్న సేవకులు, భూలోక బతుకున్న విశ్వాసులు, క్రైస్తవులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా నిదానంగా చదవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా నిదానంగా చదివి ధ్యానించి మారు మనస్సు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. సువార్తను ప్రకటించే వారికి, సువార్త సహకరించే వారి పేర్లు, సువార్త ప్రకటించేవారు, సువార్తకు సహకరించేవారు, సువార్తకు సహాయం చేసేవారి పేర్లు జీవ గ్రంథమెందు రాయబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 3వ వచనం. దేవునికి మహిమ కలుగును. సువార్త యేసుక్రీస్తు దేవుని సువార్త, యేసుక్రీస్తు దేవుని సువార్త పరిచర్య సేవా కార్యక్రమానికి సహకరించాలి, సహాయం చేయాలి. సువార్త పనికి 100 రూపాయలు సహాయం చేసిన వారు, 200 సహాయం చేసిన వారు, 500 సహాయం చేసిన వారి పేర్లు సువార్తకి, సువార్త మీటింగ్లకి, సువార్త కూడికలకి, ఇంటింటి సువార్తకి, ఈది సువార్తకి, సువార్త పరిచర్యకి సహకరించి సహాయం చేసిన వారి పేర్లు జీవ గ్రంథమెందు రాయబడును. దేవునికి మహిమ కలుగును గాక. చర్చిలు కట్టని ఇంకా సహాయం చేస్తుంటారు. చర్చిలు గోడలు అవి, చర్చిలు కట్టండి, బిల్డింగ్లు కట్టమని యేసు ప్రభు చెప్పాల. చర్చిలకి కడుతున్నారు, లక్షలు పెట్టి కడుతున్నారు, కోట్లు పెట్టి కడుతున్నారు. కానీ చర్చి బిల్డింగ్ కాదు, సువార్త గురించి. చర్చి బిల్డింగ్ అనేది ప్రాపర్టీ, ఆస్తి అవుతుంది, గోడలు అవుతున్నాయి. సువార్త ప్రకటించటానికి, సువార్తను ప్రకటించి, సువార్త సేవకి సహకరించి, సువార్త పరిచర్యకి సాయం చేసిన వారి పేర్లు జీవ గ్రంథమెందు రాయబడుతాయి. రాయించుకోండి జీవ గ్రంథంలో. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మట్టుకు అన్నదానం చేస్తారు, మంచిదే. అన్నదానం చేస్తారు, బట్టలు దానం చేస్తారు, పైసలు దానం చేస్తారు, నీళ్ళ దానం చేస్తారు, రక్తదానం చేస్తారు, రకరకాలైన దాన కార్యక్రమాలు చేస్తారు. కానీ ఎన్ని దాన కార్యక్రమాలు చేసినా జీవ గ్రంథంలో పేరు రాయబడదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సువార్తకి సహకరించే వారి పేరు. సహకరించడం అంటే మహబూబ్నగర్ టౌన్లో చాలామంది ఇచ్చి పాస్టర్లు సభలు పెడుతుంటారు, మీటింగ్లు పెడితే దానికి నేను రాత్రంతా తిరిగి పోస్టర్లు వేస్తాను. నాకే మీటింగ్కి సంబంధం లేదు. యేసుక్రీస్తు దేవుని మీటింగ్ అని, యేసు ప్రభు సువార్త కోడికల సభలని నేను పోస్టర్లు వేస్తాను. నాకు ఈ శరీరం సహకరించుకున్న, అనారోగ్యంతో ఉన్న తెల్లారులు రాత్రి నిద్రగాచుకొని సహకరిస్తారు. సువార్తకి సహకరించి పని చేస్తారు. గ్రౌండ్ అంతా ఊడుస్తా, కుర్చీలంతా తూడుస్తా, పరిచయం చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సువార్త సేవ కార్యక్రమాలని పరిచయం చేస్తారు. అది సహకరించడము. సహకరించిన వారి పేర్లు, సువార్తకి సహాయం చేసిన వారి పేర్లు, డబ్బులు ఇచ్చిన వారి పేర్లు జీవ గ్రంథం మీద రాయబడిను. పెద్ద చర్చి కడతాను, పెద్ద ఇల్లు కడతాను, పెద్ద కారు కొనుక్కుంటే జీవ గ్రంథంలో పేరు రాయబడదండి. రాయబడదు. పెద్ద చర్చి కట్టినా సరే, పెద్ద కారు కొన్నా సరే, లేదు మస్తు డబ్బులు సంపాదించినా సరే, మస్తు ఆస్తి సంపాదించిన, మస్తు సూటు బూటు వేసుకున్న జీవ గ్రంథంలో పేరు రాయబడదు. జీవ గ్రంథం మీద పేరు రాయబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పనికి సహకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పరిచర్యకి సహాయం చేయాలి. 100 రూపాయలు కానీ, 200 కానీ, 500 కానీ. నేను సువార్త సేవకి ఖర్చు పెడుతూనే ఉంటాను. దేవుని పిల్లలు ఇచ్చింది 40 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు సేవలు ఉండి 1000 రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ లేదు, గజం భూమి లేదు, పొలము బంగారు లేదు, కిరాయి ఇంట్లో ఉండి సేవ చేస్తున్నా. నా అన్ని సువార్త కూడికలు, సువార్త మీటింగులు, సువార్త సభలు మామూలు 3 జిల్లాలు ఏ సేవకుడు కూడా చేయలేడు. నేను ఎప్పుడు చూసినా సువార్త మీటింగ్లో పాంప్లెట్లు పంచుతుంటే చాలామంది మన ఇచ్చినావు కదా జనే, మన ఇస్తే కదా పాంప్లెట్. అది కాదయ్యా, ఇది వేరే పాంప్లెట్, ఇది వేరే మీటింగ్, ఇది వేరే యేసు ప్రభు సేవా కార్యక్రమం. సేవా పత్రికలు పంచుతూ ఉంటాం, ప్రింట్ చేయడం యేసుక్రీస్తు ప్రభు పేరు మీద, యేసు ప్రభు పేరేసి పాంప్లెట్లు ప్రింట్ చేయడం. కాసులు పాంప్లెట్, ఒక్క పాంప్లెట్ 6 రూపాయలు.
ఒక పాంప్లెట్ ₹6 పాంప్లెట్ మామనూరు ఉమ్మడి జిల్లాలో ఏ సాకుడు కూడా చేపిలేడు, వాళ్ళకి శాత కాదు. నేను మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు పేరేసి సువార్త మీటింగ్ పాంప్లెట్, ఒక్క పాంప్లెట్ ₹6 ఖర్చు పెట్టి కాస్ట్లీ క్వాలిటీ పెట్టి పంచుతూ ఉంటా. కొందరు అభినందిస్తారు, కొందరు ఎక్కిరిస్తుంటారు, కొందరు ఎగతాళి చేస్తారు, కొందరు తిడుతుంటారు. ఏం పని లేదా నీకు ఎప్పుడు పత్రికలు పంచుకుంటూ జరుగుతామని. కానీ డబ్బులు సంపాదిస్తున్నారు, చాలా మటుకు కార్లు సంపాదిస్తున్నారు, ఇల్లు సంపాదిస్తారు. డబ్బులు యేసు ప్రభు పేరు చెప్పి డబ్బులు సంపాదించి ఆస్తులు సంపాదించి దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. అబద్ధ మాటలు చెప్తారు పాస్టర్లు, దొంగ పాస్టర్లు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు నేను ప్రకటిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. భూలోకలు బతుకున్న పాస్టర్లు కానీ, సువార్థికులు కానీ, సంఘ నాయకులు కానీ, సమస్త నాయకులు కానీ, విశ్వాసులందరూ కూడా జాగ్రత్తగా చదివి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదివి మారు మనస్సు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు సహకరించి ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సువార్త ప్రకటించడానికి సాయం చేసిన వారి పేర్లు జీవ గ్రంథం ఎందో రాయబడును. ఇక్కడ ప్లాట్లకి పేరు రాపించుకోవడం, ఆస్తులకి పేరు రాపించుకోవడం, ఇళ్ళకి పేరు రాసుకోవడం, కార్లకి ఎవరు? పాస్టర్లే. నా పేరు మీద ఉండాలి, నా పేరు మీద ఉండాలి ప్లాట్, నా పేరు మీద ఉండాలి చర్చి, నా పేరు మీద ఉండాలి కారు, నా పేరు అని పేర్లు రాయించుకుంటున్నారు. ఎవరు? తెలివిలేని పాస్టర్లు, బుద్ధి లేని పాస్టర్లు, జ్ఞానం లేని పాస్టర్లు పేర్ల మీద ఆస్తులు చేసుకుంటున్నారు, భూములు చేసుకుంటున్నారు, ఇండ్లు చేసుకుంటున్నారు, కార్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ వీటి మీద నీ పేరు రిజిస్టర్ చేసినా పరలోకానికి చెలవు, అది నిత్య జీవానికి చెలవు, దేవుని రాజ్యంలో చెలవు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో నీ పేరు నా పేరు రాయబడాలంటే సువార్త యేసుక్రీస్తు దేవుని సువార్తకి సహాయం చేయాలి, యేసుక్రీస్తు దేవుని సువార్తకి సహకరించాలి. సపోర్ట్ చేసిన వారి పేర్లు మాత్రమే జీవ గ్రంథమెందు రాయబడుతవి. దేవునికి మహిమ కలుగునుగాక. జీవగ్రంథంలో నీ పేరు రాయించుకో. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, ఈ లోకంలో నీ పేరు మీద ఆస్తులు ఉన్నా లేకున్నా, భూములు ఉన్నా లేకున్నా, ఇండ్లు ఉన్నా లేకున్నా, కార్లు బంగ్లాలు ఉన్నా లేకున్నా, బైకులు ఉన్నా లేకున్నా, నీ పేరు మీద ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పనికి నేను మాత్రము ఎవరి మీటింగ్ పెట్టినా నేను గ్రౌండ్ ఊడుస్తా, పోస్టర్ లేస్తా, పాంప్లెట్లు పంచుతా, సహకరిస్తా. చాలా మటుకు సువార్త సేవకి సహకరించకుండా అభ్యంతరపరచు లేకపోయినా ఆ మీటింగ్ మనది కాదు పోకండి, ఆ ప్రార్థన కోడిక మనది కాదు పోకండి, ఆ సువార్త కోడిక మనది కాదు, ఆ సేవకుల మీటింగ్ మనది కాదు, ఆ పాస్టర్ల మీటింగ్ మనం పెట్టింది కాదు, దానికి పోకండి అని ఎక్కువ ఆటంకపరుస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. యేసు ప్రభు అన్నారు, యేసుక్రీస్తు దేవుని సువార్తకి అభ్యంతరపరిస్తే విసురురాయి మెడకి కట్టి సముద్రంలో వేయడమే మేలన్నాడు యేసు ప్రభు. ఇసురురాయి కట్టి మెడకి సముద్రంలో పాడేయడం మేలంట మనిషిని. చాలా ఘోరమైందండి. సౌకలే ట్రైనింగ్ చేసిన పాస్టర్లే సువార్తకు పోకండి, మీటింగ్లు పోకండి, అది మన మీటింగ్ కాదు, మనం పెట్టిన మీటింగ్ కాదు అని ఫోన్లు చేసి చెప్తున్నారండి. చాలా మటుకు సువార్తకి ఆటంకపరుస్తున్నారు, సువార్తకు అభ్యంతరపరుస్తున్నారు. ఎవరు? పాస్టర్లే, పెద్ద పాస్టర్లే. అది మన మీటింగ్ కాదు, అది జానయ్య పెట్టిన మీటింగ్, అది జానయ్య పెట్టిన సభలు, అది జానయ్య పెట్టిన సువార్త కోడికలు, జానయ్య పెట్టిన పాస్టర్ల మీటింగ్లు, అది మనది కాదు, మన సంస్థది కాదు, మన డినామినేషన్ కాదు, మన సావస్యం కాదు, వెళ్ళకండి అని భూమి మీద సేవకులు చాలా అభ్యంతరపరుస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు. యేసుక్రీస్తు దేవుని సువార్తకి ఆటంకపరిస్తే అభ్యంతరపరుస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా నరకము, పాతాళము, అగ్ని కూడా తప్పదు. బైబిల్ చెప్తుందట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. భూమి మీద బతుకున్న మనుషులందరూ చదివి మారు మనసు పొందండి. యేసుక్రీస్తు దేవుని సువార్త పనికి సహకరించి సాయం చేసిన వారి పేర్లు జీవ గ్రంథమెందు రాయబడును. సహకరించు, సహాయం చేయి. చర్చిలు కట్టడానికి సాయం చేస్తున్నారు. మంచి చర్చిలు కాంపౌండ్ కట్టాలి, కాంపౌండ్ కట్టాలి, చర్చి గోపురం కట్టాలి, చర్చి పెద్ద గోపురం కట్టాలి, బాబేలు గోపురంలో కట్టాలి, దానికి సాయం చేస్తున్నారు. అది రాంగ్. ప్రభువైన యేసుక్రీస్తు చర్చికి సాయం చేసిన వారి పేర్లు అని చెప్పాల. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సువార్తకి సహకరించి సాయం చేసిన వారి పేరు మాత్రమే జీవ గ్రంథమెందు రాయబడును. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా
ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.